సినిమాపై ప్యాషన్తో వచ్చి జబర్దస్త్ లాంటి కామెడీ షో ప్లాట్ఫామ్ పై చాలా మంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్థాయి నుంచి హీరోయిన్, డైరెక్టర్ మెటీరియల్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే సుధీర్ డిఫరెంట్ స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ హీరోగా చేస్తున్నాడు. ఇకపోతే హీరోగా శకలక్ శంకర్ కూడా 2-3 సినిమాలు చేశాడు. మరోవైపు గెటప్ శ్రీను కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా సినిమా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎవ్వరూ ఊహించని విధంగా బలగం సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు జబర్దస్త్ వేణు. ఇప్పుడు తాజాగా రాకింగ్ రాకేష్ కూడా హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. కాకపోతే అందరిలా కాకుండా అన్నీ తానే కేసీఆర్ మూవీతో పక్కాగా బాక్సాఫీస్ బరిలో దిగడానికి రెడీ అయ్యాడు. రాకింగ్ రాకేష్ లీడ్ రోల్ చేయడమే కాకుండా స్వయంగా నిర్మించిన సినిమా కేశవచంద్ర రమావత్. నవంబర్ 22 శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిర్మించడానికే కాదు, ప్రమోషన్స్ విషయంలో కూడా రాకేష్ చాలానే కష్టపడుతున్నాడు. ప్రమోషన్లో భాగంగా తన సినిమాకు తానే ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కేశవచంద్ర రమావత్ సినిమా పోస్టర్లను హైదరాబాద్ సిటీలో తిరుగుతూ అంటిస్తున్నాడు. ఇలా రాకింగ్ రాకేష్ తన సినిమా పోస్టర్లను తానే అంటించడం చూసి మూవీ లవర్స్ అవాక్ అవుతున్నారు. దీనికి సంబంధిత ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్స్ రాకింగ్ రాకేష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మీ ప్యాషన్ ప్రూవ్ చేసుకోవడానికి మీరు పడే కష్టానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ రాకేష్ ను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. పాపం ప్రమోషన్స్ కు డబ్బులు లేక తన సినిమా పోస్టర్లను తనే గోడపై అంటించుకుంటూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడంటూ మరికొందరు చెబుతున్నారు. ఇక కొందరైతే ఇది కూడా ప్రమోషన్లో భాగమే అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కేశవచంద్ర రమావత్ సినిమా తీయడానికి తన ఇంటిని తాకట్టు పెట్టినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు రాకింగ్ రాకేష్. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి తను ఎంత కష్టపడ్డాడో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా కష్టపడి తను నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన కేసీఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.